సినీ రంగానికి ప్రజెంట్ రాబోతున్న సంక్రాంతి సీజన్ కొంచెం గడ్డుకాలం అనే చెప్పొచ్చు. ఎందుకంటే పుష్ప 2 తర్వాత జరిగిన ఘటనకి సంబంధించి ఇప్పుడు టికెట్ల రేట్ల విషయం కానివ్వండి, లేకపోతే బెనిఫిట్ షోలలో తెలంగాణ గవర్నమెంట్ మాత్రం నో అని ఖరాఖండిగా చెప్పేసింది. ఇక ఉన్న ఏకైక దిక్కేదన్నా ఉంది అంటే అది ఏపీ గవర్నమెంటే. మరి ఆ గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా అని చూస్తే దానికి సంబంధించి అయితే దాంట్లో కూడా కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయి. అక్కడి ప్రభుత్వం వాళ్ళు కూడా ఇలాంటి సంఘటనే ఏపీలో జరగకుండా చూసుకుంటారు అని చెప్పేసి అక్కడ ప్రజలైతే అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పుడు సంక్రాంతికి రాబోతున్న డాకు మహారాజ్, గేమ్ చేంజర్, అదేవిధంగా సంక్రాంతికి వస్తుంది. ఈ 3 సినిమాలకు సంబంధించి టికెట్ల హైక్ విషయంలో అయితే కొంతో గొప్ప 100 రూపాయలు పెంచుకొని ఇస్తారేమో, కానీ దానికి సంబంధించి బెనిఫిట్ షోలు మాత్రం ఏ సినిమాకి ఇచ్చే ఆస్కారమే లేదు అని చెప్తున్నారు. కానీ మనందరికీ తెలుసు బెనిఫిట్ షోలు అనేవి ముందు రోజైతే వస్తూ ఉంటాయి, అదేవిధంగా అదే రోజు 12 తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటాయి. కానీ ముందు రోజు ఏవైతే బెనిఫిట్ షోస్ ఉంటాయో వాటిని క్యాన్సిల్ చేసేసి మార్నింగ్ అరౌండ్ 7 or 6 ఆ టైంకి ఒక షో అయితే పడే అవకాశం ఉంది అనేది ఇప్పుడు వినిపిస్తున్న వార్త. మరి దానికి తెలంగాణ గవర్నమెంట్ ఆమోదం తెలుపుతుందా లేదా అనేది పక్కకు పెడితే వాళ్ళు ఎట్లాగూ మేబీ అన్నట్టుగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఉన్న ఏకైక ఛాన్స్ ఏదైనా ఉందంటే అది ఏపీలో. మరి ఏపీలో బెనిఫిట్ షోస్ గురించి మనందరికీ తెలిసి అక్కడ దీనికంటే ఎక్కువగా చేస్తూ ఉంటారు. మరి అక్కడ బెనిఫిట్ షోస్ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి, వీటన్నిటిని చూస్తూ ఉంటే ప్రజెంట్ అయితే నెక్స్ట్ ఈ 3 సినిమాలకి, రాబోయే సినిమాలు అన్నిటికీ కూడా ఏపీ రాష్ట్రానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. సో చూద్దాం మరి ఆయన సినీ రంగానికి సపోర్ట్ ఇస్తారా, లేదు ప్రజల భద్రతే నాకు ముఖ్యమని భద్రత వైపే, అటు ప్రజల వైపే ఉంటారనేది వేచి చూడాలి.